సో తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో తమిళ తలవార్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్లో తమిళ తలవార్స్ని ఓడించాలంటే తెలుగు టైటన్స్ ఎలాంటి గేమ్ ప్లానింగ్ అండ్ ఎవరిని ఎక్కువసేపు మ్యాట్ మీద ఉంచకుండా ఉంటే తెలుగు టైటన్స్ విన్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం రండి. సో తమిళ తలవార్ స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి రైడర్స్. సో ఈ 3 రైడర్స్లో ఏ ఒక్క రైడర్ మ్యాట్ పైన ఉన్న గేమ్ మొత్తం అయితే చేంజ్ అవుతుంది. సో తమిళ తలవార్స్ డిఫెండింగ్ వచ్చేసి చాలా వీక్గా ఉంది. సో ఒక్కళ్ళు అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆ ఒక్కళ్ళు వచ్చేసి సాగర్ రాతే. సో సాగర్ రాతేకి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మిగతా వాళ్ళందరూ వీక్ అని చెప్పట్లేదు. సో వాళ్ళందరూ అయితే యంగ్ ప్లేయర్స్. సో వాళ్ళందరికన్నా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ సాగర్ రాతే. సో సాగర్ రాతే పొజిషన్ వచ్చేసి రైట్ కార్నర్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తమిళ తలవార్స్ హెడ్ కోచ్. సో సంజు బలియన్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కోచ్గా. సో తెలుగు టైటన్స్ విషయానికి వస్తే రైడర్స్లో భరత్ కూడా అంతగా ఫామ్లో లేడు. సో నెక్స్ట్ 2 రైడర్స్ అయితే విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ పోయిన సీజన్ చూసాం కదా. సో డిఫెండర్స్ విషయానికి వస్తే సో రైట్ అండ్ లెఫ్ట్ కార్నర్ చూసుకుంటే శుభం షిండే పట్నా పైరట్స్ తరపున దుమ్ము లేపాడు. సో అంకిత్ జగ్లన్ అయితే పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ కవర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఆ 3 రైడర్స్ని ఎదుర్కోవాలంటే మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ చాలా గట్టిగా డిఫెండింగ్ చేయాలి. సో ప్రతి టీంకి స్ట్రాంగ్ అండ్ వీక్ పాయింట్స్ ఉంటాయి కదా. సో తమిళ తలవార్ స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసి రైడర్స్. సో వీక్ పాయింట్ వచ్చేసి డిఫెండర్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలుగు టైటన్స్ రైడర్స్. సో మన తెలుగు టైటన్స్ రైడర్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. సో తమిళ తలవార్ డిఫెండింగ్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు. సో మన హెడ్ కోచ్ వచ్చేసి కృష్ణకుమార్ హోడా గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. సో మెయిన్ పాయింట్స్ వచ్చేసి తమిళ తలవార్స్ రైడర్స్ అయితే మ్యాట్ పైన ఉండకూడదు. సో మన తెలుగు టైటన్స్ రైడర్స్ అయితే రెచ్చిపోవాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 టీమ్స్ స్టార్టింగ్ 7 ఎవరెవరు ఉన్నారో చూద్దాం. సో తెలుగు టైటన్స్ సెంటర్ రైడర్ వచ్చేసి ఆశిష్ నర్వాల్. సో రైట్ కవర్ వచ్చేసి సాగర్. లెఫ్ట్ కవర్ వచ్చేసి అజిత్ పవార్. రైట్ ఇన్ వచ్చేసి భరత్ హుడా. లెఫ్ట్ ఇన్ వచ్చేసి విజయ్ మాలిక్. రైట్ కార్నర్ వచ్చేసి శుభం షిండే. లెఫ్ట్ కార్నర్ వచ్చేసి అంకిత్ జగ్లన్. సో నెక్స్ట్ వచ్చేసి తమిళ తలవార్ స్టార్టింగ్ 7. తమిళ తలవార్ సెంటర్ రైడర్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్. రైట్ కవర్ వచ్చేసి రోనార్ కరాబ్. లెఫ్ట్ కవర్ వచ్చేసి ఆశిష్ మాలిక్. సో రైట్ ఇన్ వచ్చేసి పవన్ కుమార్ షేరావత్. లెఫ్ట్ ఇన్ వచ్చేసి నరేందర్. రైట్ కార్నర్ వచ్చేసి సాగర్ రాతే. లెఫ్ట్ కార్నర్ వచ్చేసి నితేష్ కుమార్. సో నాకు అనిపించింది నేను చెప్పాను. సో మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.